హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టీఎస్ సెట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ చేయాలనుకుంటున్నారో లేదా యూనివర్సిటీ లైబ్రేరియన్ అండ్ గురుకుల డిగ్రీ లైబ్రేరియన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తెలంగాణ సెట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రమే ఆ జాబ్స్కి అప్లై చేసుకోవడం అనేది కుదురుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ అనేది తెలుసుకుందాం. సో మనకి నోటిఫికేషన్ అనేది 4th నాడు రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 14th నుంచి స్టార్ట్ అవుతుంది. 14th మే నుంచి స్టార్ట్ అవుతుంది. 2nd జూలై వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎడిట్ ఆప్షన్ అనేది 28th 29th జూలై నాడు ఉంటుంది. అండ్ హాల్ టికెట్స్ అనేది మీరు 28 అంటే 20 ఆగస్ట్ నాడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే 28, 29, 30, 31st ఆగస్టులో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీ సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మాస్టర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఒకవేళ కనుక టీఎస్ సెట్ అనేది క్వాలిఫై అయితే మాత్రం మీరు 2 years లోపు మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. కాబట్టి డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ అయిపోయినా సరే, మాస్టర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినా సరే, మాస్టర్ డిగ్రీ సెకండ్ ఇయర్ అయినా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు టీఎస్ సెట్ రిజల్ట్స్ వచ్చిన డేట్ నుంచి 2 years లోపు మీరు మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. సో కాబట్టి మీరు అప్లై చేయండి, టీఎస్ సెట్ అనేది క్వాలిఫై అయ్యండి. క్వాలిఫై అయిన తర్వాత వెంటనే మాస్టర్ డిగ్రీలో జాయిన్ అవ్వండి. మాస్టర్ డిగ్రీ అనేది మీరు 2 years లోపు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే, మీరు పొలిటికల్ సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా, సోషల్ అయినా, ఏదైనా సరే మీరు డిగ్రీ చేసి ఉంటే దీనికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మీరు క్వాలిఫై అవ్వండి. క్వాలిఫై అయిన తర్వాత మీరు మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. 2 years లోపు ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ ఫీ డీటెయిల్స్ అనేది చూడండి, జనరల్ క్యాండిడేట్స్కి 2000 అండ్ బీసీ క్యాండిడేట్స్కి 1500, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1000 రూపీస్ అనేది పే చేయాలి. కొంచెం ఫీ అనేది ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది కాబట్టి మీకు వెంటనే రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది. లేదు అనుకుంటే మనకి యూజీసీ నెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది, బట్ అది క్వాలిఫై అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. దానికంటే మీకు ఇది ఈజీగా క్వాలిఫై అవుతారు. ఇది క్వాలిఫై అయినా సరే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు పేపర్ అనేది పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో 100 మార్క్స్, పేపర్ 2 300 మార్క్స్ అనమాట. పేపర్ 1లో 50 క్వశ్చన్స్, పేపర్ 2లో 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టోటల్గా ఈ 2 పేపర్లకు కలిపి 3 hours అనేది టైం ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ రకంగా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. పేపర్ 1 అనేది మీకు జనరల్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. పేపర్ 2 ఏమో మీరు ఏదైతే సబ్జెక్ట్ అప్లై చేశారో దానికి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉంటుంది. అండ్ మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, అందులో మిగతా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే యూజీసీ నెట్ క్వాలిఫై అవ్వట్లేదో వాళ్ళు కంపల్సరీ తెలంగాణ సెట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. మీరు ఒక నెల రోజులు కష్టపడితే చాలా ఈజీగా సెట్ సంబంధించినటువంటి క్వాలిఫై అయిపోతారు. కాబట్టి కంపల్సరీ అప్లై చేయండి. అండ్ ఇదండి మనకి తెలంగాణ సెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.